మంచి స్నేహాన్ని కోల్పోయాడు. అనగనగా సీతాపురం అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో చాలామంది పిల్లలు ఉండేవారు. కానీ వారిలో రమ్య, సోము అనే ఇద్దరు చాలా మంచి స్నేహితులుగా ఉండేవారు. ఒకరోజు పిల్లలందరూ ఆడుకుంటున్నారు. అక్కడికి వాళ్ళ స్నేహితులలో ఒకడు అయిన రాము అక్కడికి వచ్చి, ఒరేయ్, మన ఊరి బయట ఉన్న శ్మశానంలో ఒక పెద్ద పూల తోట ఉంది. అక్కడి నుంచి ఒక పువ్వు కోసుకొని వచ్చిన వారికి నేను 10 నెమలి ఈకలను ఇస్తానని చెప్తాడు. సోముకి చీకటి అంటే చాలా భయం. కానీ నెమలి ఈకల మీద ఉన్న ఇష్టంతో ధైర్యం తెచ్చుకొని నేను వెళ్తాను అని రాముతో అంటాడు. ఎలాగైనా ఈ రాత్రికి అక్కడికి వెళ్ళి పువ్వు కోసుకొని నీకు ఇస్తానని రాముతో పందెం కడతాడు. ఈ విషయం రమ్యకు తెలిసింది. తను చాలా ధైర్యవంతురాలు. ఆమె ఒక టార్చ్ లైట్ తీసుకొని ఆ రోజు రాత్రి సోముతో పాటు శ్మశానానికి వెళుతుంది. అక్కడ చీకట్లో సోము కాలికి ఏదో తగిలినట్టు అనిపిస్తుంది. అప్పుడు దయ్యం దయ్యం అని అరుస్తాడు. అప్పుడు రమ్య, ఆగు సోము, నా దగ్గర టార్చ్ లైట్ ఉంది కదా, అది ఏదో చూద్దాము అని అంటుంది. అటువైపు టార్చ్ లైట్ వేసి చూడగా అక్కడ చెట్టు వేరు తగిలింది. అమ్మయ్య అనుకున్న సోము మళ్ళీ ముందుకు వెళ్తూ ఉన్నారు. రమ్యకు మాత్రం ధైర్యంగా ఉన్నా కూడా సోము మాత్రం ఏదో వింత వింత శబ్దాలు వినపడినట్టు మనసు అనిపిస్తుంది. అవి దయ్యాలేనేమో అని భయపడుతూ ఉంటాడు. శ్మశానానికి వెళ్ళగానే సోము ఏమీ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు రమ్య చెట్టు ఎక్కి పువ్వును కోస్తుంది. మరలా వెనుతిరిగి వెళ్తుండగా సోముకు మాత్రం ఇంకా భయం తగ్గలేదు. అలాగే భయంతో ఇంటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు సోము రాము దగ్గరకు వెళ్ళి, ఇదిగో ఈ పువ్వు కోసుకొని వచ్చాను అని చెప్తాడు. అప్పుడు సోము, నేను పందెంలో గెలిచాను కదా, నాకు 10 నెమలికలు ఇస్తానన్నావు, ఇవ్వు అని అడుగుతాడు. అప్పుడు రాము, నీకు అంత ధైర్యం లేదు. చీకటిలో నువ్వు చాలా భయపడతావు. నీకు తోడు రమ్య కూడా వచ్చింది కదా అని అంటాడు. పందెంలో ఓడిపోతానేమోనని, లేదు, నేను ఒక్కడినే వెళ్ళాను అని చెప్తాడు. కాదు, నువ్వు ఒక్కడివే వెళ్ళలేదని అంటాడు రాము. సరే, ఇప్పుడేం చేయాలో చెప్పు. దూరంగా ఉన్న రమ్యను చూపించి, రమ్య తల మీద ఒక దెబ్బ కొట్టి వస్తే నీకు 10 నెమలి ఈకలు ఖచ్చితంగా ఇస్తానని చెప్తాడు. అప్పుడు నెమలి ఈకలకు ఆశపడి స్నేహితురాలని చూడకుండా సోము రమ్య తల దగ్గరకు వెళ్ళి ఒక దెబ్బ వేస్తాడు. అప్పుడు రమ్యకు చాలా కోపం వస్తుంది. అప్పటి నుంచి రమ్య సోముతో అసలు మాట్లాడడం మానేస్తుంది. తన మొహం కూడా చూడదు. సోముకు నెమలికలైతే దక్కాయి కానీ రమ్య స్నేహాన్ని కోల్పోయాడు. సోము నెమలి ఈకలకు ఆశపడి రమ్య స్నేహానికి దూరమయ్యాడు.